బాగా అనిపించిందండి. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్కరు సీజన్ ఒక్కొక్క సీజన్ నుండి ఒక్కొక్క ఇద్దరు కంటెస్టెంట్ వచ్చినారనుకుంటున్నా. ఇప్పుడు వచ్చిన వాళ్ళలో రాగానే ఆశ్చర్యం ఏంటంటే గంగవ్వ రాగానే గేమ్ ఆడింది. నాకు కూడా గేమ్ ఆడే సత్తా ఉందని నిరూపించింది. ఎందుకంటే మీరు అటు చూసుకుంటే సీత విష్ణుప్రియ టక్కఫార్గా పోటీగా ఆడింది ఆ అమ్మాయి పెద్దమ్మ. ఆమె కూడా నాలో సత్తా ఉంది, నేను కూడా వీక్ కంటెస్టెంట్ కాదు, గేమ్స్ కూడా ఆడతానని నిరూపించింది. అవినాష్తో కలిసి బాల్ గేమ్ ఆడారు కదా, సూపర్ ఆడారండి గంగవ్వ గారు. ఇంకా హరితేజ కూడా మీకు చెప్పడం అవసరం లేదు. హరితేజ రీసెంట్గా బ్లాక్ బస్టర్ కొట్టి వచ్చాడు దేవరాతో. ఉన్న కొద్దిసేపు అయినా దేవరాలో ఉన్నారు కాబట్టి అందరూ నోన్ పర్సన్స్ అంతా ఆమె హరితేజ అంటే తెలుస్తుంది. ఇంకా మెహబూబు నబీల్ గేమ్ చూడాలనిపిస్తుంది నాకు. వీళ్ళిద్దరి మధ్య ఎలా టక్ ఆఫ్ వార్ ఉంటుందో చూడాలి. ఎందుకంటే నబీల్ ఆల్రెడీ అందరు ప్రూవ్ చేశారు గేమ్స్ బాగా ఆడతాడు. మెహబూబ్ కూడా పోయినసారి కొంచెం ఓవర్ యాక్షన్ వల్ల వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఈసారి బాగా ఆడుతూనే అనిపించింది. నా విషయంలో పృథ్వీ కొంచెం హరితేజ మీద సీరియస్ అని అనిపిస్తుంది నాకు. ప్రోమోలో హరితేజ ఎంత కామెడీ చేస్తుందో అంత సీరియస్ టక్ ఆఫ్ వార్ కూడా చేస్తుంది. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం ఎలా ఉంటుందో చూడాలి. ఆయన అయితే విష్ణుప్రియ నామినేట్ చేశాడు, కానీ ఆయన సీజన్ 7లో చూసాం కదా, యాటిట్యూడ్ ఇంకా పెంచే వచ్చాడు కానీ యాటిట్యూడ్ తగ్గకుండా వచ్చాడు. సీజన్ 7లో నాగార్జున కూడా పట్టించుకోవాలి ఆ క్యాండిడేట్. ఇప్పుడు వచ్చాడు కాబట్టి రాగానే మాస్ చేసుకొని వచ్చాడు. ఇప్పుడు 3.0 అంట అశ్వత్థామ. మీరు అందరు మణికంఠ అని అందరూ ఈయనతో పోల్చారు. ఇప్పుడు ఇద్దరు ఒకే దాంట్లో ఉన్నారు కాబట్టి ఎలా ఉంటుందో చూడాలి. ఎందుకంటే మణికంఠ రాగానే అనిల్ రాయ్ పొడి గారితో ఏదో ఒక డైలాగ్ చెప్పాడు, అది చూడ వెంటనే అరే అశ్వత్థామ మళ్ళీ వచ్చాడు అనిపించింది. ఇప్పుడు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఎలా ఉండబోతుందో. ఈ ఆపోజిట్ టీమ్ కు టగ్ ఫర్ అంటావా ఇప్పుడు వచ్చిన వాళ్ళు? ఎందుకంటే 5 గేమ్లో వీళ్ళు గెలిచింది ఒకటే అండి, ఓజీ కంటెంట్. ఓజీ అంటే అదే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్. వచ్చిన రాయల్ కంటెంట్ వాళ్ళు ప్రతి గేమ్ గెలిచారు, ఎందుకంటే వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేశారు. స్ట్రాటజీ ప్రకారం సీతనే సెలెక్ట్ చేశారు, మణికంఠని సెలెక్ట్ చేశారు, విష్ణుప్రియాని సెలెక్ట్ చేశారు. దానివల్ల వాళ్ళు స్ట్రాటజీ యూజ్ చేసి వీక్ కంటెస్టెంట్తోనే ఆడిపించారు. ఇప్పుడు నెక్స్ట్ చూడాలి, ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళ చాయిస్ కూడా ఉంటుంది కదా. పిల్లలో వీక్ నైని పావని ఒక్కటి నాకు అనిపిస్తుంది, మిగతా వాళ్ళంతా ఇంకా నైని పావని అండ్ టేస్టీ తేజ ఇద్దరు కొంచెం వీక్ అనిపిస్తుంది. ఇప్పుడు టేస్ట్ తేజ తింటా ఆట ఆడతాడంటావా? ఆట ఆడితేనే ఉంటాడండి, ఎందుకంటే ఇప్పుడు టక్కఫార్ అటు సైడ్కి ఫ్యాన్స్ ఏర్పడ్డారు, ఇటు సైడ్ ఫ్యాన్స్ ఆల్రెడీ ఉన్నారు కదా. వీళ్ళందరికీ చూడాలి, ఓల్డ్ ఫ్యాన్స్ అండ్ న్యూ ఫ్యాన్స్ మధ్యలో కూడా ఇక్కడ బయట వార్ జరిగిపోతుంది అనుకుంటున్నాను. బెల్స్ అయితే ఎస్ఎస్వి గౌడ అనుకుంటా. ఎందుకు ఎస్మి ఎందుకంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్క నలుగురు చెప్పారు. సుత్తి ఎవరంటే ఎస్మి గౌడ అనే చెప్పారు, కత్తి ఎవరంటే నబీల్, 100% నబీల్ చెప్పారు ప్రతి ఒక్కరు. మణికంఠ ఎస్మికి డేంజర్ బెల్స్ ఉండబోతుంది. ముక్క అవినాష్ కొంచెం ఫన్ చేస్తున్న లోపల ఎలా అనిపిస్తుంది? ఫన్ కోసమే ముందు నుంచి మేము చెప్తున్నాం. సీజన్ 8లో బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్ కొంచెం కామెడీగా తగ్గింది. ఆ కామెడీని భర్తీ చేస్తే అవినాష్ అండ్ టేస్టీ తేజ, రోహిణి కూడా బాగా కామెడీ చేస్తుంది. పోయినసారి ఏదో ఆ సీజన్లో వాళ్ళ గొడవల్లో వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఈసారి రోహిణి కూడా టక్కపారిస్తుంది అనుకుంటున్నాను. ఓకే.